హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? విషయం ఏంటంటే, ఏమిటాయి వీళ్ళు ఇలాగా చెట్లమ్మట పుట్లమ్మట వీళ్ళు ఆకులు నరుక్కుంటున్నారు అనుకుంటున్నారేమో. అదేమీ కాదండి. ఇది మేనమామగా మేము నిర్వర్తించే బాధ్యత. మా మేనకోడలు దుదుకూరు, మా శారక్క వాళ్ళ అమ్మాయి మిల్కీకి మేము మేనమామ ఖర్చు పెట్టాలి. సో తను పెద్దదైన సందర్భంగా మరి మేనమామ ఆకులు నరకడం ఒక ఆనవాయితీ మనకి. దాని పని నిమిత్తమే మేము ఇలా వచ్చి ఆకులు నరకడానికి అయితే వచ్చాము అన్నయ్య నేను. అదేనండి ఈ కార్యక్రమం. ఇంకేదో అనుకోలేరు. ఈ ఆకులు నరికెళ్ళి మా మేనగోళ్ళని కూర్చోబెట్టడానికి మేము మేనమామలుగా ముందు ఉన్నామండి. ఎన్ని ఆకులు వేస్తావని అక్కని అడిగితే 7 ఆకులు వేస్తానరా, 7 ఆకులు నరికిరండి అని చెప్పింది నాకు అన్నయ్యకి. అన్నయ్య నేను వెంటనే బయలుదేరి వచ్చి 7 మంచి ఆకులు నరుక్కొని పట్టుకెళ్ళి మేనగోళ్ళని కూర్చోబెట్టడానికి. ఆ రోజునే కొంత స్వీట్స్ పట్టుకెళ్ళాము. మరి మేనగోళ్ళలో కూర్చోబెట్టేటప్పుడు మేనమామ ఖర్చు ఉంటుంది అన్నారు కదా, ఆ ఖర్చు అయితే ఆ కూర్చోబెట్టేటప్పుడు స్వీట్స్ అట్టుకోవాలి నేనేం పెట్టుకోలేదని మా పెద్దమ్మాయి పెట్టుకుంది మొత్తం. మేనమామ ఖర్చుగా ఫంక్షన్లో మాత్రం నేను పెట్టే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ ఎదురు జరిగే ప్రోగ్రాంలో మీకు చూపిస్తాను. చూస్తున్నాను ఫ్రెండ్స్. మంచిలి వారి ఇది రజస్వల వేడుక అనమాట. ఇది మంచిలి మిల్కీ వందన శ్రావ్య పేరు, మా మేనగోళ్ళ పేరు. అండి అవునండి అవునండి మరి వెళ్దాం బాగా. లేదండి వచ్చినది వెళ్దామా? ఓకే బాబు, వచ్చినాడు ఫోన్ చేస్తానండి. ఉంటానండి. పప్పు నుంచి ఏమంటారా ఉంది ఇంటికాడ ప్రజెంట్ ఏదో పని మీద వచ్చి ఇంటికి వెళ్తా చూస్తానమ్మా. గంట వెళ్ళిపోతాను. గంట డ్యూటీకి కాదు, వచ్చాను. చేస్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే చేస్తాను. మా మేనగోళ్ళు మిల్కీతో పాటు కాసేపు మా నందనాన్ని కూడా కూర్చోబెట్టారు. రోజున ఆదిలక్ష్మి పెన్న చిన్నమ్మోళ్ళు కొంచెం అడవిడి చేశారు. నందన కూడా చక్కగా మిల్కీ పక్కన కూర్చొని ఆ పసుపు గంధం గట్రా రాయించుకుంది. చక్కని అనుభూతి అనమాట ఇది పిల్లలకి. ఏదో అక్క పక్కన కూర్చున్నాను అని అక్షంతలు వేయించుకొని నవ్వుతుంది పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో అనమాట అక్క. అంతేనా ఇంకా ఐటమ్స్? అయ్యా అది వచ్చి టైంకి ఎటు వెళ్ళిపోద్ది అసలు ఇనుము టైం ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు బయలుదేరి దుద్దుకూరు వెళ్తున్నాము మా అక్క వాళ్ళ పిల్ల మిల్కీ ఫంక్షన్కి.
సో మేనమామ ఖర్చు నాదే అని నేను వీడియోలో పెట్టాను కదా, ఈ రోజున అక్కడ బయలుదేరి వెళ్ళి మేము ఇవ్వాల్సిన మేనమామ ఖర్చు అంతా ఇచ్చి తనకి బిందులు, ఆ బిందుల్లో పెట్టేసాము అరుసులు, సో అదేవిధంగా గోల్డ్ మొత్తం పట్టుకొని బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ప్రోగ్రామ్ అంతా కూడా నీట్గా తీసి మీకు వీడియో పెడతాను, చూస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మా మేనగోళ్ళకి మేనమామ ఖర్చు కింద అరుసులు వండిచ్చామండి. ఒక 6 కేజీల అరుసులు, దానికి తోడు 2 ఇత్తడి బిందులో జత. బట్టలు అయితే మరి నేను కొంటే దానికి నచ్చని మా అక్కకి ముందుగానే కొనేసుకో, అక్క కుట్టించాలిగా జాకెట్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. ఆ ఫ్లెక్స్లో కనపడే బట్టలు ఉన్నాయి చూసారండి, ఆ ఫ్లెక్స్లో కనపడే బట్టలు మేనమామ ఖర్చుగా నేనే కొన్నానండి. నా మేనగోళ్ళకి ఓ జత బిందులు, ఒక జత బట్టలు, బంగారం కొన్నానండి. శుభు ఉదయం టిఫిన్కి నా మిత్రుడు సురేష్ని రమ్మన్నానండి, మిరప సురేష్ని దుద్దుగూరులో. వాడు వచ్చాడు, చక్కగా ఆడితో కలిసి టిఫిన్ చేయడం, వాడు నాకు 2 ముద్దలు టిఫిన్ పెట్టడం చాలా సంతోషమండి. వాడు నాకు దుద్దుగూరులో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మిల్కీని వేదిక వద్దకు తీసుకెళ్తున్న అన్నయ్యోళ్ళు అంటే హైదరాబాద్ బృందం అనమాట. కృష్ణన్న, వదిన మరియు ఫ్యామిలీ అంతా కూడా వేదిక వద్దకు పిల్లల్ని తీసుకెళ్తున్నారండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారి ఎడల ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించి ఏం చేస్తున్నాడంటే వృద్ధి పొందిస్తున్నాడు. ఆది కాండంలోనే మనం చూస్తాము. ఆయన ఆశీర్వదించి వాగ్దానాలు ఇవ్వబడ్డాయని అందరిలో నెరవేరవు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. పొందించినట్లుగా రాయబడింది దానియేలు గ్రంథంలో. చెట్టు వృద్ధి పొందించినట్లుగా రాయబడింది. ఆ చెట్టు ఆ రాజును సూచిస్తా ఉంది. అయితే దేవుణ్ణి లక్ష్య పెట్టని వాడిగా ఉండటాన్ని బట్టి దేవుడు వృద్ధి పొందించినాడు. దేవుణ్ణి లక్ష్య పెట్టవలసి ఉండగా లక్ష్య పెట్టకపోవటాన్ని బట్టి ఆ రాజు వారు చేసిన ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటూ ఉంది. ఇంకా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. చూడండి, మొవ్వు అది ఏంటి? దాని అర్థం ఫలింపునకు, అభివృద్ధికి, ఎదుగుదలకు గుర్తుగా ఉంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క నీతి వారిలో ఉండటాన్ని బట్టి. వృక్షం చిగురాకు కామో ఆనందంగా ఉంటుందట. చూడండి, ఎటువంటి గొప్ప ధన్యత ఇవ్వబడింది. కనుక ఇక్కడ మనం గమనించాలి, శారీరక వృద్ధి, ఆత్మీయ వృద్ధి, 2 సంగతుల మీద దృష్టి పెట్టాలి. మనం ముగించేస్తున్నాను. 2 సంగతులు.
శారీరక వృద్ధి, ఆత్మీయ వృద్ధి. ఈ విషయాలు మనం ఒకవైపే కత్తి, మన కత్తికి ఒకవైపే పొదును. దేవుని వాక్యం అయితే రెండంచుల గల వాడి అయిన ఖడ్గము. మన కత్తులు ఎటువంటి ఆత్మీయ వృద్ధి కూడా మనకు కనబడుతుంది. చూడండి, ఆత్మీయ వృద్ధి పొందగోరి ఏమన్నారో లక్ష్య పెట్టకుండా జీవించే వారందరి గతి అదే. వృద్ధి పొందించిన చరణంలో మనం దేవుని వాక్యాన్ని చదివినట్లయితే కీర్తనాకారుడైన దావీదు ఒక ప్రార్థన కావచ్చు, లేదా ఒక మనవి కావచ్చు, ఒక ఆశను తెలియచేస్తున్నాడు. చదవదా, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలము ప్రియులారా, ఇక్కడ స్తంభాలు ప్రియులారా, ఈ రెండు కూడా చాలా ఒక ప్రత్యేకతను తెలియచేస్తున్నాయి. దావీదును ప్రేమించి దేవుడు దావీదుకు కుమారులని క్షణంలో ఉన్నామని దావీదు తనకు కలిగిన ఏ విషయాన్ని బట్టి కూడా ఆయన అతిశయించలేదు, కానీ తన అతిశయమంతా దేవుని యందే. కాబట్టి ప్రియులారా గమనించండి, రెండు రకాలైన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎదిగినటువంటి ఒక మొక్క మనకు కనబడుతుంది. మనం చూసినప్పుడు కొన్ని మొక్కలు చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంటది, కొన్ని మొక్కలను చూస్తే మరి చాలా భయం కలుగుతుంది, చిరాకు కలుగుతూ ఉంటది. ప్రియులారా, కొన్ని మొక్కలు అవి చిన్న చిన్న మొక్కలైనా కావచ్చు, అవి ఈవెన్ మరి గార్డెన్ లో ఉన్నటువంటి ఒక చక్కటి లాన్ గా ఉన్నటువంటి మొక్కలుగైనా కావచ్చు. మరి చిట్యాలలో ఒక చోట ఇదివరకు, ఇప్పుడు లేదు కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ చిట్యాల ఊర్లోకి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ స్టాట్యూ ఉంటది, ఆ మధ్యలో టర్నింగ్ అయినటువంటి ఒక మా స్టేజ్ దగ్గరికి వస్తున్న హైదరాబాద్ గమనించండి, అనగా మన కుమార్తెలు బలహీనులు కాదు. నాయన, క్రమశిక్షణ పెంచబడిన బిడ్డల వలె ఉండాలి అని మీ వాక్యలో నేర్చుకున్నట్లుగా నాయన, ఈ సమయంలో యవనస్తులైనటువంటి మగ పిల్లలు దేవా, మరి ఒక చక్కటి నూతన వస్త్రాలను వారు ధరించి, సాంప్రదాయక వస్త్రాలను ధరించి ఈ సమయంలో ప్రభు వేదిక మీదకి వస్తూ ఉండగా, వాటికంటే అత్యధికముగా నాయన నీతి అనే వస్త్రము, పరిశుద్ధత అనే వస్త్రము, నాయన మరి విధేయత, దేన మనసు అనేటటువంటి వస్త్రాలను ఈ కుమారులు కలిగి ఉండి బహుగా నీ మహిమ కొరకు దీవించబడే బిడ్డలుగా ఉండాలి. అతి త్వరలోనే వారి యవన ప్రాయములోనే రక్షణను వస్త్రముగా ధరించుకునే బిడ్డలుగా చేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తూ పొందుకుని నాము తండ్రి, ఆమేన్.
చేసుకుంటున్నాను. మీరందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన మీరు మంచిగా భోజనం చేసి దీవించి పాపను వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏమైనా తక్కువ ఉంటే ఎవరు ఏమనుకోకండి, మన్నించండి. నన్ను ఆశీర్వదించి పాపను ఆశీర్వదించి వెళ్ళండి. మీ అందరికీ నా వందనాలు. బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, హల్వా కేసరి, సాంబారు, పెరుగు చట్నీ, తెల్లన్నం, చిప్స్, వాటర్ క్యానలు, మటన్ తలకాయ కర్రీ, చిప్స్, ఓకేనా డన్నా? మటన్ తలకాయ కర్రీ చూసారు ఎంత గుమ్మలాడేలా ఉందో. భోజనాల కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారండి. సందర్భంగా ముందు ఏర్పాటు చేసింది ప్రభు మట్టుగా మీ వాక్యాన్ని ప్రభు వినిపించినారు. ఇప్పుడు భోజనం శరీరానికి సిద్ధపరిచినారు. ఈ ఆహార పదార్థములన్నింటినీ పరిశుద్ధపరచండి దేవా, వీటిని ఆశీర్వదించండి దేవా. అందరూ తిని ఇంకా మిగిలినట్లు సమృద్ధిని కలుగజేసి మీ నామాన్ని వీటన్నిటిని రుచికరంగా మార్చండి దేవా. మరి ఎంత ఖర్చు పెట్టిందో దాన్ని బట్టి ప్రభు సారాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు వస్తారు నిజంగా? అక్కడ ఫంక్షన్ కాడికి వెళ్ళొస్తే వెళ్ళిపోతుంది. చదువుతుందా బాగా? మళ్ళీ అక్కడ చిన్న విషయం మీతో పంచుకోవాలండి. అదేంటంటే మా శారక్కి దాని పిల్లలిద్దరికి కూడా, అంటే సంకేత్కి మిల్కి కూడా మంచి అదృష్టం ఏంటంటే ఎవరికైనా సరే మేనమామ ఖర్చు ఒకరికి పెడతారు. మేనమామలు ముగ్గురు ఉంటే మూడు కొంచెం కొంచెం కలిపి ఒక గిఫ్ట్ కింద పెడతారు. లేదంటే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు. మా పెద్ద అక్కకి మా అన్నీ పెట్టాడు, మా పెద్దప్పల పిల్లకి. ఇది మా రెండో అక్క కాబట్టి శారమ్మకి నేను, మూడో దానికి మా చెల్లెల పిల్లలకి తమ్ముడు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ మిల్కీ దాని అదృష్టం ఏంటంటే పెద్ద మేనమామగా హైదరాబాద్ అన్నయ్య చూసారు ఇప్పుడు పెడుతున్నారు, అన్నయ్య ఎందరోదిన వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళతో పాటు హైదరాబాద్లో కూడా చాలా చిత్తారు. అయితే మేనమామ ఖర్చు కింద కృష్ణన్నయ్య వాళ్ళు ఒకటి పెట్టారు. చూడండి చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అదృష్టం అనమాట. నేను ఒక మేనమామగా ఇక్కడ నేను లోకల్గా నేను పెట్టాను. ఏ విషయంగా ఆ విషయం చెప్పుకోవాలి. కానీ కృష్ణన్న వాళ్ళని అన్ని విధాలుగా కూడా, అంటే మాకంటే బాగా కూడా వాళ్ళని బాగా ఆదరిస్తారు. సో ఆ విషయంలో చాలా అదృష్టవంతులు వాళ్ళు. చాలా హ్యాపీగా ఇలా కార్యక్రమం కానీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి వదిన బిడ్డలిద్దరు, పెద్ద బిడ్డ భార్య చూసారు అక్కడ, వదిన పెద్ద బిడ్డ భార్య అనమాట. చక్కగా బిడ్డకి అన్ని కూడా సరుకులు, బట్టలు,
బంగారం తెచ్చి చక్కగా అలంకరించారు. సో చాలా ఆనందం అనమాట. అక్కడికే వాళ్ళు రావడం చాలా సంతోషం. ఇక్కడ మేనమామగా నేను కూడా కొన్ని నా దగ్గర నేను పెట్టాను. వాళ్ళు పెట్టిన చాలా నిజంగా కూడా చాలా వాల్యుబుల్గా మనం చూసుకోవాలండి. మా అక్క అయితే నిజంగా చాలా సంతోషించింది. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి చాలా ఆనందం వ్యక్తపరిచింది. నేను చూశాను నా కళ్ళతో. చూడండి పెడతారని చూస్తుంది అక్కడ ఒకటి పెట్టురే. మీ చేతిలో పెట్టుకుని వంగినా ఎందుకు నోరు ముయ్యాలా? సైడ్ కాను అక్క అక్క సైడ్ కాను. సరేమ్మా ఫ్రేమ్ లోకి వచ్చిందమ్మా. అంకుల్ మీరు వెళ్ళండి. ప్లేస్ సరిపోతుందా మిల్కి? వంగిపోయినా మిల్కి మంచిగా వస్తుడు. అరే డ్రెస్ ఏ అన్నవాడి ఒంగకు ఇంద్రన్ కూర్చో. అది బ్లౌజ్ లోపల పెట్టేస్తారా? ఓకే మేడం ఇలా చూడండి. జుట్టు ఇంద్రమ్మ జుట్టు సరే ఇట్లా చూడు. సరే ఇలా చూడండి. ఓకే వస్తుండ డ్రెస్ మేనమామగా నేను కూడా పిల్లకి జత బుట్టలు, బంగారపు బుట్టలు ఉంటాయి కదా, అవి కొత్త బట్టలు పిల్లకి మాత్రమే ఫ్యామిలీకి కొనలేకపోయానండి. నా దగ్గర కూడా పరిస్థితి బాగోక. సో జత ఇత్తడి బిందులు, 6 కేజీ అరిసెలు పప్పులోనికి వచ్చాను. నాకు తోచిన కాడికి నేను ఎక్కడికి పెట్టాలని ఆశతో ప్రేమగా పెట్టాను. మరి తను ఆనందంగా ఫీల్ అయ్యిందో ఎలా ఫీల్ అయ్యిందో నాకు తెలియదు, కానీ నాకు తోచిన కాడికి మాత్రం నేనైతే ఇలా పెట్టానండి. మేనమామగా పెద్దన్నయ్య పెద్ద అక్కలు పిల్లకి పెట్టాడు, నేను రెండో దానికి మిల్కీకి పెడుతున్నాను. జ్యోతమ్మల పిల్లడు తమ్ముడు పెడతాడు. సో ఏదేమైనా సరే నాకు తోచిన కాడికైతే నా మేనగోళ్ళకి నేను చాలా ఆనందంగా ప్రేమపూర్వకంగా పెట్టాను. నా అక్క ఈ విషయంలో సంతోషిస్తుందని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అక్క. చాలా గ్రాండ్గా సింపుల్గా సూపర్గా ఫంక్షన్ చేసింది అక్క. చాలా బాగా జరిగింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషంగా అయితే ఉందని చెప్పి ఆనందం వ్యక్తపరిచింది.
మాసాక ఓకే. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని కవర్ చేయడానికి చూశానండి. ఎందుకంటే అక్కడ పనుల్లో బిజీలో పడిపోవడం వల్ల నేను కొంతమంది ఫోటోలు అయితే తీయలేకపోయాను. మమ్మల్ని తీయలేదు, మా ఫోటో కనపడలేదు అంటే మేమంటే అది లేదు ఇది లేదు అనుకోవద్దు, దయచేసి ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దండి. నేను బిజీగా పనిలో ఉండడం వల్ల తీయలేకపోయాను. సాధ్యమైనంత వరకు చాలామందిని కవర్ చేస్తూ చక్కగా వీడియో చేశాను. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందన ఫౌండేషన్. సేవా కార్యక్రమాలతో పాటు నా కుటుంబంలో జరిగే మాత్రమే పెడతానండి, ఎక్కడికి కూడా నేను పెట్టను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ నందన ఫౌండేషన్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.